ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ఈరోజు నేను మీకు చాలా అద్భుతమైన అందమైన మూలకోన వాటర్ ఫాల్స్ యొక్క ప్రకృతి అందాలను మీకు చూపించబోతున్నాను. మేము కార్వేట్ నగరం నుంచి పుత్తూరుకు వచ్చాము. ఇక్కడ పుత్తూరు బస్టాండ్ నుంచి మనము రైట్ అయినా వెళ్ళొచ్చు, లెఫ్ట్ అయినా వెళ్ళొచ్చు. కాకపోతే రైట్ వెళ్తే అక్కడ రైల్వే గేట్ వేస్తుంటారు కాబట్టి అక్కడ ఎప్పుడు బిజీగా ఉంటుంది కాబట్టి మేము లెఫ్ట్ తీసుకొని రైల్వే బ్రిడ్జి పైన వెళ్ళి సత్యవేడు తిరుపతి రోడ్లో కలుస్తాము. సత్యవేడు రోడ్లో కొందరం వచ్చిన తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే గోపాలకృష్ణపురము లేదా నేసనూరు రోడ్డులో వెళ్తే 12 కిలోమీటర్లు వెళితే మనము మూలకోన వాటర్ ఫాల్స్ చేరుకుంటాం. ఈ మూలకోన వాటర్ ఫాల్స్ పుత్తూరు మండలం నేసూరు పంచాయతీలో ఉంది. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైతే 55 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకైతే 75 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మామిడి తోపు మధ్యలో వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందో ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి. ఇప్పుడు మనం మూలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఎంట్రన్స్లో చెక్ పోస్టు మరియు ఒక సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. అంతేకాదండి, ఇక్కడ ఆల్కహాల్, స్మోకింగ్, కుకింగ్, ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఎలాంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ చెక్ పోస్ట్ దాటి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. వాహనాల కోసం ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. వాహనాలకు కానీ మనుషులకు కానీ ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వసూలు చేయటం లేదని తెలియజేస్తున్నాను. మనం వాహనాలు పార్క్ చేసి ఇలా కొందరం నడుచుకుంటూ వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి. కిందకు చూస్తే జలజల శబ్దాలతో జారుతున్న నీళ్లు, పైకి చూస్తే మేఘాలను సైతం అందుకోవాలని విరివిగా పెరిగిన వృక్షాలు. ఈ అందమైన ప్రకృతి కోసం, కలుషితం లేని వాతావరణం కోసం ఇక్కడికి ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వచ్చి తీరాలని, ప్రకృతి మనకిచ్చిన ఈ అందాలను ఒక్కసారైనా మనం ఆస్వాదించాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయన్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ரைட்ல போனா ஹெல்மாள் பெருமாள். ஓகே. இந்த பக்கம் கல்யாண பெருமாள். ஓகே. நேராக போனால் அம்மாவாரி. ஓகே. ரைட்ல போனால் சிவாகுடி. ஓகே. இது ஜீவ சமாதி. இது ஜீவ சமாதி. யார் சாமி இது? ஜெயராமையா நீங்கள் ஒரே இருந்தார். ஜெயராமையான்ட்டு. ஓகே. 30 வருஷம் இருந்தார். 38 ఓ ఇది వల్ల జీవ సమాధి. ఓ పాకలమ్మా అప్పుడు. పాడు. మొదట్లో నేను ఇది ఇల్లు అనుకున్నాను. స్వామి మాటలతో తెలిసింది జీవ సమాధి అనేసి. లోపలికి పంపిస్తాడా లేదా అనే సందేహంతో ఒకసారి సమాధి దగ్గరకు వెళ్ళొచ్చని అడిగిన వెంటనే స్వామి తలుపులు తెరిచి లోపలికి పంపించాడు. నేను లోపలికి రాగానే సమాధి వెనకాల ఎవరో స్వామి కూర్చున్నాడని భ్రమపడ్డాను. మరి దగ్గరికి వెళ్ళి చూడగా ఆయన కూడా విగ్రహం అని కొద్దిగా భయమేసింది. బయట ఉన్న స్వామిని పిలుద్దాం. స్వామి పత్తి కొంచెం சொல்றீங்களா? స్వామి పత్తి కొంచెం சொல்றீங்களா? ஜெயராமையா சாமி இங்கே 30 வருஷம் இங்கே இருந்து சேவை முடியாது. இந்த பாட்டி வந்தது ஒரு ஆயா, அதுக்கு இருந்தது. இப்போ வரது போய் கேட்டு போவோம். ஓகே சாமி, ரொம்ப நன்றி சாமி. మనం మూలకోనకు వెళ్ళిన ఎంట్రన్స్లోనే జీవ సమాధి ఉంటుంది. జీవ సమాధి పక్కనే
కొలంలో మహాశివుడు లింగాకారంలో మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ చూడండి ఈ నీళ్లు ఎంత శుభ్రంగా ఉంది, పైనుంచి వచ్చే నీళ్ళండి ఇవి. అలా కింద నుంచి వెళ్తే సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ పైన గుడి అని చెప్పారు, ఆ గుడి దగ్గరికి వస్తున్నాను. అక్కడ కనిపించేదే ఈశ్వరుని గుడి అంట, ఆ గుడి దగ్గరికి వెళ్దామని వచ్చాను. ఆ కింద కనిపించేది సెకండ్ వాటర్ ఫాల్స్, అంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉందంట. ఇక్కడ తర్వాత చూద్దామని నేను కొండ పైభాగం వెళ్తున్నాను. అక్కడ ఏదో గుడి ఉందని చెప్తున్నారు, అక్కడ ఉందా లేదో తెలియదు. పైకి వెళ్తున్నాను నేను, నాతో పాటు ఎవరు రాలేదు, నేను ఒకడే వెళ్తున్నాను. ఆ పైకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. వావ్, ఎంత బాగుంది చూడండి. నేను పైకి కొండ పైభాగం వచ్చేసాను. ఇక్కడైతే గుడి ఏది లేదు కానీ పైన శిఖరాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ పైకి వచ్చి చూస్తే ఈజిప్ట్ లోని పిరమిడ్స్ లాగా మెరుస్తున్నాయండి పైన శిఖరాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడ్డానికి. పైన ఎలాంటి గుడులు లేవండి, కానీ పైకి వెళ్ళి కింద చూస్తే చాలా అందంగా కనబడుతుంది మూలకోన. ఎవరు ఒంటరిగా అయితే వెళ్ళకండి, ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇక్కడ దిగడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కూర్చొని దిగాలి. అలాగే కూర్చొని దిగుతున్నాను, చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎలాగైతే నేను కిందికి వచ్చేసాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నది మూలకోన వాటర్ ఫాల్స్. దీని పైన కూడా ఒక ఫాల్స్ ఉంది, కానీ ఎక్కువగా పర్యాటకులు ఇక్కడ వరకే వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద మడుగు కూడా ఉంది. యువకులు ఎలా కేరింతలు కొడుతూ పై నుండి కిందికి దిగుతూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వర్షాలేం పడలేదు కాబట్టి నీళ్లు కొద్దిగా వస్తున్నాయి. అదే వర్షాకాలంలో అయితే ఇక్కడ చాలా ఫుల్గా నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు చాలా కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. హాయ్ హాయ్, థ్యాంక్ యూ చిన్న. జాగ్రత్త, కాల్ జాగ్రత్తగా ఉండండి. కృష్ణ, మీరు ఆకాష్, రాకేష్. ఓకే హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. అందరితో బెంగళూరేనా? ఎలా ఉంది? హ్యాపీగా ఉంది కదా? అందరూ హాయ్ చెప్పండి. బాయ్. విన్నారు కదా, బెంగళూరు, చెన్నై, విజయవాడ, తిరుపతి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు పర్యాటకులు. కొలను మధ్యలో పరమశివుని దర్శనము, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల దర్శనము, పార్వతీ పరమేశ్వరులను ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే మోక్షము కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉన్న పూజారి గోమాతకు, వానరాలకు అన్నం పెట్టుతున్న దృశ్యం అది. ఇదండి మూలకొన వాటర్ ఫాల్స్ ప్రకృతి అందాలు. పచ్చని చెట్లు, గలగల పారే నీటి శబ్దాలు, ఎత్తైన వృక్షాలపై పచ్చుల అరుపులు వినడానికి, చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవని రీతిలో ఉంటాయి. మీరు వచ్చి చూసి ఆనందించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.